హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, ఇలాంటి మనకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏర్పడినప్పుడు మనం ఎలాంటి పొజిషన్ తీసుకోవాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది టాప్ బేసిక్స్ అండి. దీని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు కనుక చూసినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చూడండి. సో అక్కడ మీకు కనపడతాయి ఇవి, ఓకేనా. సో వీటిని నేర్చుకున్నట్లయితే ఆ తర్వాత ఈ డోజీ సెంటర్ అర్థమవుతుంది, ఆ తర్వాత మీకు ఇవి అర్థమవుతాయండి. సో ఇవి బిగినింగ్, సో స్టార్టింగ్ నుంచి అయితే నేను చెప్పడానికి ట్రై చేశాను. సో ఇప్పుడైతే నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో ఈ వీడియోని అయితే షార్ట్గానే ఉంచుదాం అనుకుంటున్నాను. అలాగే మీరు చూసినట్లయితే దీంట్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఈ రెండింటి గురించే మాట్లాడతాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి, త్రీ వైట్ సోల్జర్స్, 3 బ్లాక్ క్రౌస్, అలాగే హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, బుల్లిష్ హరామీ, బేరిష్ హరామీ, సో వీటన్నిటి గురించి అయితే నేను మాట్లాడతాను. సో ఓకే, సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, అది ఏర్పడినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ మనకు టాపిక్. సో ఓకేనా. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అన్నది ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాలంటే ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ ఆర్ ఎనీ మార్కెట్. సో ఇది నేను చెప్తున్నా, మళ్ళీ కమోడిటీస్కి కావచ్చు, దేనికైనా సరే చార్ట్ అన్నది ఇలానే ఉంటుందండి. జపనీస్ క్యాండిల్లో ఉన్నంత వరకు ఈ ఫార్ములా వర్క్ అవుతుంది. స్టాక్స్కి కానీ, కమోడిటీస్కి కానీ, ఫారెక్స్కి కానీ, దేనికైనా సరే, ఓకేనా. ఓకే, సో ఇలా పడుతూ ఉందండి ఒక స్టాక్ ఆర్ ఏదో ఒకటి, ఒక అండర్లేయింగ్ అసెట్ మీరు అనుకున్నది. సో ఇక్కడ మనం స్టాక్ని తీసుకుందాం, ఐటీసీ స్టాక్ అనుకుందాం. సో ఇలా పడుతూ వచ్చింది. సో పడుతూ వచ్చినప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఓకేనా. సో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది మనకు. సో ఎప్పుడైతే ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అన్నది, సో దానికంటే బాటంలో, ఓకేనా, ఈ లో ఎంతైతే ఉందో ఈ లో కంటే బాటంలో మనకు ఇక్కడ ఓపెనింగ్ జరిగి, ఓకేనా, ఈ టాప్ ఎంతైతే ఉందో ఆ టాప్ కంటే పైన క్లోజ్ అవ్వాలన్నమాట, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ లో కంటే కింద ఓపెన్ అయ్యి ఈ టాప్ కంటే పైన క్లోజ్ అవ్వాలి. ఇది రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, ఓకేనా. సో కంప్లీట్గా మనం ఇలా ఒక లైన్ డ్రా చేసినట్లయితే, ఓకే, సో కంప్లీట్గా ఈ క్యాండిల్ దీన్ని కవర్ చేసేయాలి. సో అలా కవర్ చేస్తే దాన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటారు. సో ఇది దీనికి ప్రాబబిలిటీ ఎక్కువ అనమాట. ఈ స్ట్రాటజీ ఇది వర్క్ అవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందన్నమాట, ఓకేనా. సో అప్పుడు ఇలా పడుతున్న మార్కెట్ ఇలా టర్న్ అవుతుంది అనమాట టాప్కి, ఓకేనా. పడుతున్న మార్కెట్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేరిష్ ఎంగల్ఫింగ్. సో బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుందన్నమాట దీనికి ఎగ్జాక్ట్గా. సో పెరుగుతున్న మార్కెట్లో, ఓకేనా, ఒక గ్రీన్ క్యాండిల్, చిన్న గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే, ఓకే, దాని తర్వాత నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అన్నది దీని హైని ఈ క్లోజ్ అనేది కవర్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కవర్ చేసింది. సో ఇలా కవర్ చేసింది, ఓకేనా. ఇప్పుడు కంప్లీట్గా ఎంగల్ఫింగ్ అయిపోయింది అనమాట. సో దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటారు, ఓకేనా. ఇలా పెరిగిన మార్కెట్లో ఈ ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అయినట్లయితే, సో ఇలా మార్కెట్ టర్న్ అవుతుంది. పెరిగిన మార్కెట్ ఇలా టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి, ఓకేనా. ప్రాబబిలిటీ ఎక్కువ, ఓకేనా. బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ, బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ, ఓకేనా. ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే, సో ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ ఉంది కదా, సో ఈ క్యాండిల్కి ఏ హై అయితే ఉందో ఇది మనకు ఎంట్రీ ప్రైస్ అవుతుంది. ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మనకు ఎంట్రీ ప్రైస్ తీసుకోవాల్సి ఉంటుంది, సో ఓకేనా. ఎంట్రీ ప్రైస్ ఇక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఓకేనా. టార్గెట్ అనేది మీ ఇష్టం, ఇక్కడ టార్గెట్ ఓపెన్గా ఉంటుంది, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ చూసుకున్నట్లయితే, సో సేమ్ ద వే అండి. సో ఇక్కడ మనకు ఎంట్రీ ప్రైస్ ఉంటుంది, ఓకేనా. ఈ టాప్ అనేది మనకు స్టాప్ లాస్గా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ కూడా మనకు టార్గెట్ అనేది ఓపెన్ ఉంటుంది. సో మీరు ఎక్కడ సాటిస్ఫై అయితే అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ, ఓకేనా. ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా. సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. సో మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే, సో మీరు నెక్స్ట్ చూస్తూ ఉన్నట్లయితే మీకు మంచి వీడియోస్ అయితే నా ప్లేలిస్ట్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.